మొట్టమొదటిగానండి తెలియకుండానే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏంటి ఆ ఇబ్బంది అంటే ఆ ప్రెషర్ ఉంటుంది. ఎందుకు ప్రెషరు అంటే మనకున్నటువంటి సిస్టంలో 10th వరకు కూడా ఈ ఫైనల్ ఎగ్జామ్స్ ఉండవు. సో ఒకటి దాని తర్వాత ఒకటి అప్గ్రేడ్ అయిపోతూ వస్తూ ఉంటారు. సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది బోర్డ్ ఎగ్జాము, ఇందులో మార్క్స్ అనేటువంటి తర్వాత దాన్ని డిసైడ్ చేస్తాయి అనేటువంటిది మొట్టమొదటిది. రెండోది, ప్రతి ఒక్కరూ కూడా 10th క్లాస్ అనగానే వచ్చేటువంటి అటెన్షన్ వేరే ఉంటుంది. 10th క్లాస్ అంటే నీకు 90% రావాలి, 85% డిస్టింక్షన్ ఖచ్చితంగా ఉండాలి అనేటువంటి పరిస్థితి మరొక ప్రెజర్ ఇస్తుంది. ఇక మూడోది వచ్చేటప్పటికి ప్రతి పిల్లలకి కూడా ఒకటో రెండో కొంచెం ఇబ్బంది పెట్టే సబ్జెక్టులు ఉండొచ్చు, లేదా బాగా చదివేటువంటి పిల్లల్లో కొంతమందికి చదవటం బాగా చదవచ్చు, ఎగ్జామ్కి వెళ్ళేటప్పటికి తెలియనటువంటి యాంగ్జైటీ ఉండొచ్చు. ఇవన్నీ ఒక పక్క అయితే ఇప్పుడు ఉన్నటువంటి డిస్ట్రాక్షన్స్, మరి డిస్ట్రాక్షన్స్ని హౌ టు బీట్ ఆల్ దీస్ డిస్ట్రాక్షన్స్, అది సోషల్ మీడియా కానివ్వండి, చుట్టుపక్కల వచ్చేటువంటి ఫంక్షన్స్ కానివ్వండి, ఏదైనా. సో మరి ముఖ్యంగా పెరిగిపోయినటువంటి డిస్ట్రాక్షన్స్ని ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయాలి. అంతేకాకుండా సో ఆ పిల్లల్లో తెలియకుండానే ఒక భయం ఏర్పడుతుంది. సో ఆ మార్కులే నేను, నాన్న నీవు వేరు మార్కులు వేరు, నీవు స్ట్రెంగ్తన్ అయినప్పుడు, నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు ఈ మార్కులు అనేటువంటి ఆటోమేటిక్గా పెంచవచ్చు, రైట్. సో ఈ మార్కులు అనేటువంటి దాన్ని నువ్వు కలిపి చూడొద్దు అని చెప్పకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు తెలియకుండానే ఆ యొక్క టెన్షన్లో కానివ్వండి, ఆ తెలియనటువంటి యాంగ్జైటీలో ఉండేటువంటి అవకాశం కొంతమందిలో ఉంది.